Hello all, welcome back to Hello from Janu. Hope everyone is doing good. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీతో వచ్చిన ఇది చాలా క్విక్గా అయ్యే సూప్ అనమాట. క్విక్ అండ్ వెరీ హెల్తీ అండ్ టేస్టీ సూప్. సో ఇది ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక 10-15. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి, క్యారెట్, ఇది జవార్ పిండి, జొన్న పిండి, ఇది కరివేపాకు పొడి అనమాట. నేను ఆల్రెడీ దీని రెసిపీ నా ఛానల్లో పెట్టిన ఇంతకుముందు. ఇది రాగి పిండి, ఇవి సాపుదానా అండ్ బార్లీ గింజలు నానబెట్టినవి ఒక 2-3 అవర్స్. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు పొడి. ఆ రెండు పిండిలు రాగి పిండి జవారి పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. ముందే కలిపి పెట్టేసుకున్నా, మీకు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. సో ఒక బౌల్ వేసుకొని ఒక 5 గ్లాసెస్, ఒక టీ కప్ లాగా ఉందన్నమాట, 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. సో వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. దాని తర్వాత కొబ్బరి తురుము వేసేసి, క్యారెట్ మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు లేదా ఇట్లా పీసెస్ లాగా వేసుకోవచ్చు. సో కొబ్బరి, క్యారెట్, సాబుదానా, బార్లీ గింజలు అండ్ 1 ఫుల్ లెమన్. కొంచెం సూప్ కాబట్టి ట్యాంగీ ఉంటే బాగుంటుంది. సో 1 ఫుల్ లెమన్ పిండేసి చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అవి ఉడికిన తర్వాత ఈ మనం కరివేపాకు పొడి ఇంకా జవార్ పిండి, అదే జొన్న పిండి రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసేసారనమాట. సో బాగా కలుపుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు ఆగాలి. ఒక 5 మినిట్స్ తర్వాత బాయిల్ వచ్చేస్తుంది. మూత పెట్టుకుంటే ఇట్లా కొంచెం దగ్గర కూడా పడుతుంది అన్నమాట. సో సాబుదానాలు అలా మనకి కొంచెం ఉడికినాయి అనిపించే వరకు బాయిల్ చేసుకోవాలి సూప్ని. సో దట్స్ ఇట్. మీకు కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. సో అట్లా ఇలాంటి రెయినీ సీజన్లో మీకు అట్లా వేడిగా ఏదైనా చల్ల వెదర్లో తినాలనిపిస్తే క్విక్గా ఇది ఒక 10-15 మినిట్స్లో చేసేసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా మస్ట్గా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.